లెట్ ఏబి ఆర్ ఎనీ సెట్స్, ఏమైనా రెండు సెట్లు తీసుకుందాం. ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనేట్లయితే, ఏదైనా ఒక ఎక్స్ని ఏలో తీసుకున్నట్లయితే అది బిలో ఉన్నట్లయితే మనం ఏం చెప్తామంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం అనమాట. దాన్ని ఇంకా ప్రాపర్గా ఎలా చూపించాలంటే ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని ఎలా చూపించవచ్చు. ఇంకో రకంగా కూడా మనం సబ్సెట్ని డిఫైన్ చేయొచ్చు. ఏబి అనే రెండు సెట్స్ తీసుకుందాం. ఏలో ఎనీ ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు బి. ఏలో ఏదైనా ఒక ఏలో ఇలాంటి ఎక్స్ లేదు. ఎలాంటి ఎక్స్? ఏలో ఏ ఎక్స్ కూడా లేదు. ఎలాంటి ఎక్స్? అది బిలో లేని విధంగా ఏలో లేదని చెప్తున్నాం అనమాట. అలా అయినట్లయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని మనం చెప్పచ్చు. ఇక్కడ మనకి డిస్టింక్షన్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏనే 2 టైమ్స్ తీసుకోవచ్చు. సో ఏనే 2 సార్లు రిపీట్ చేస్తున్నాను. సో ఏదైనా ఒక ఎక్స్ను ఏలో తీసుకున్నట్లయితే ఆ ఎక్స్ అనేది మళ్ళీ ఏలోనే ఉంటుంది కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది అన్నమాట. సో ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దీన్నే మనం ఇంకో వేలో ఎలా చెప్పచ్చు అంటే, సపోజ్ ఎక్స్ తీసుకుందాం సెట్. దే డజంట్ బిలాంగ్స్ టు ఎనీ ఎక్స్. దే డజంట్ ఎగ్జిస్ట్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు empty set such that x doesn't belongs to capital X. ఎంటీ సెట్లో అలాంటి ఒక ఎక్స్ లేదు. ఎలాంటి ఎక్స్? ఆ ఎక్స్ అనేది మనకి సెట్ ఎక్స్లో లేని విధంగా లేకుండా అలాంటి ఎక్స్ అనేది ఎంటీ సెట్లో లేదంటున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం అన్నీ కూడా. మనకి దర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయినట్లయితే therefore x is subset or equal to subset, therefore a is proper subset of b. There doesn't exist any x belongs to a such that x doesn't belongs to b, therefore a is proper subset of b. There exists x belongs to a, that implies x belongs to a, that means a is subset or equal to a. There exists no x such that x doesn't belongs to a. There exists no x belongs to empty set. That means such that x doesn't belongs to a. Therefore empty set is subset or equal to a. Now we move on to definition of power set. Power set can set builder form లో ఇలా ఉంటుంది. ఎనీ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏనా ఒక సెట్ తీసుకుందాం ఏబిసి. సో ఏబిసి ఏకి మనం పవర్ సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? సపోజ్ పవర్ సెట్లో ఉన్న సెట్స్ అన్ని x1 x2 సో ఆన్ x సెట్ వరకు ఉంటుంది. సో x1 x2 x3 అనేవి ఏబిసి కింద ఉంటాయి. x4 నుంచి ఏబి ఎస్సి, మిగిలింది బీసీ, ఓవరాల్గా ఏబిసి. లాస్ట్గా ఎంటీ సెట్ అవుట్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఇలా మనకి అన్నీ కూడా పవర్ సెట్లో ఉన్న సెట్స్ అన్నీ కూడా మనం డిఫైన్ చేస్తాం. సో ఈ ఎంత వచ్చి మనకి ఏలో ఏ యొక్క ఆర్డినాలిటీ 3 కాబట్టి 2^3 8 వచ్చాయి మనకి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక ఏ, ఇక్కడ ఏ అనేది డజంట్ బిలాంగ్స్ టు పవర్ సెట్ ఆఫ్ ఏ. స్మాల్ ఏ అనేది అది ఎలిమెంట్ కాదు పవర్ సెట్లో. పవర్ సెట్ ఆఫ్ ఏలో అది ఎలిమెంట్ కాదు. ఏది ఎలిమెంట్ అవుతుంది మనకి? సెట్ అవుతుంది. సెట్ ఏ అనేది ఎలిమెంట్ అవుతుంది. సో ఇది విధంగా మనకి బి కానీ సి కానీ ఏది కూడా మనకి ఎలిమెంట్ కాదు, సెట్స్ మాత్రమే
పవర్ సెట్కి ఎలిమెంట్స్ అవుతాయి అన్నమాట. బట్ ఇక్కడ ఒక స్పెషల్ కండిషన్, నల్ సెట్ ఉంది. నల్ సెట్ అనేది నల్ సెట్ బిలాంగ్స్ టు పవర్ సెట్ ఆఫ్ ఏ. నల్ సెట్ అనేది ఏలోనూ ఉంటుంది, అదేవిధంగా అది పవర్ సెట్ ఆఫ్ ఏలో ఉంటుంది అనమాట. అది ఎంప్టీ సెట్ ఈస్ ద ఓన్లీ సెట్ విచ్ ఈస్ మెంబర్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ, అదేవిధంగా సబ్సెట్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఇది మిగిలిన ఎలిమెంట్స్ ఏ కూడా అలాగే అవ్వాలి. సపోజ్ ఏ తీసుకుందాం మనం. ఇక్కడ ఏ తీసుకున్నట్లయితే ఏ అనేది బిలాంగ్స్ టు సెట్, ఏ అనేది బిలాంగ్స్ టు పవర్ సెట్ ఆఫ్ ఏ. అంటే అర్థం ఏంటి, ఏ అనేది మనకి స్మాల్ ఏ అనేది సెట్ ఏలో ఉంటుంది అనమాట. బట్ సపోజ్ ఏ మళ్ళీ ఏ తీసుకుందాం. ఏ డజంట్ బిలాంగ్స్ టు పవర్ సెట్ ఆఫ్ ఏ. ఏ అనేది పవర్ సెట్లో ఉండదు. అదేవిధంగా ఏ అనేది సబ్సెట్ కూడా కాదన్నమాట. పవర్ సెట్ ఏకి సబ్సెట్ కూడా అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు టాపిక్ కార్టెషియన్ ప్రోడక్ట్. ఏ క్రాస్ బి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ విధంగా అంటే మనకి ఏ కమా బి ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏ అనేది స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ, అదేవిధంగా స్మాల్ బి బిలాంగ్స్ టు బి. ఏబిని మనం ఆర్డర్డ్ పేర్ అని పిలుస్తాం. సపోజ్ ఏబి ఈక్వల్ టు బిఏ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏ అనేది బికి ఈక్వల్ అయినప్పుడే ఇది ట్రూ అనమాట. న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ మనకి 1 2 3 సో ఆన్ n plus 1 సో ఆన్. ద సెట్ ఆఫ్ న్యాచురల్ సింబల్స్ కింద తీసుకుందాం అనేది. సెగ్మెంట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ సెగ్మెంట్ ఏమవుతుంది, ఎస్ ఆఫ్ ఎన్ అనేది 1 2 3 సో ఆన్ సమ్ ఎన్ దగ్గర స్టాప్ అవుతుంది అనమాట. దీన్ని మనం సెగ్మెంట్ అంటాం. సపోజ్ 1 to 100 ఇది ఒక సెగ్మెంట్ అవుతుంది. 1 to 1000 కూడా మనకి సెగ్మెంట్ అవుతుంది. ఇలా 1 to 12,000 అయినా కూడా మనకి సెగ్మెంట్ అవుతుంది. ఇలా ఎనీ నెంబర్ ఎన్ అనేది ఎనీ నెంబర్ అవుతుంది. సింబల్ బోర్డ్ చూద్దాం. సింబల్ బోర్డ్ మన దగ్గర 1 2 3 సో ఆన్ n plus 1. సపోజ్ మన దగ్గర ఎనీ బీడ్స్ ఉన్నాయనుకుందాం. ఈ బీడ్స్ని మనం కౌంట్ చేయాలి. ఎలా కౌంట్ చేయొచ్చు, సింపుల్గా ఒక బీడ్ తీసుకొచ్చి 1 మీద పెడతాం, ఇంకో బీడ్ తీసుకొచ్చి 2 మీద పెడతాం, ఇంకో బీడ్ తీసుకొచ్చి 3 మీద పెడతాం. అలాగా పెట్టుకుంటూ వెళ్తూ మనం కౌంటింగ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకని మనం దీన్ని సింబల్ బోర్డ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ అనేది ఏ టు బికి డిఫైన్ చేయబడ్డది. ఇది 1 to 1 ఎప్పుడు అవుతుంది, 1 1 ఎప్పుడు అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయినట్లయితే ఖచ్చితంగా ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. ఓకేనా. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా మనకి ఇమేజ్ బిలో ఉండాలన్నమాట. అది కూడా యూనిక్. ఒక్క వాల్యూ ఏలో ఉన్న ఒక్క వాల్యూకి ఒక ఇమేజ్ ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడ మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి కాబట్టి కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ బి అవ్వాలి ఖచ్చితంగా. ఈక్వల్ అయిన ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో నౌ వి డిఫైన్ ఆన్ టు ఫంక్షన్ ఏ విధంగా ఉంది చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ. అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ వస్తుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఏ అనేది రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్ ఆఫ్ ఎఫ్ అనేది మనకి నథింగ్ బట్ బి అవ్వాలి. సో బి అంటే ఏంటి, కోడొమైన్. కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా మనకి ప్రీ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రీ ఇమేజ్ కన్ఫర్మ్గా ఉండాలి. సో మనకి కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ బి అవ్వాలంట. సో బిలో ఉన్న ప్రతి దానికి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి కాబట్టి మనకి
ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది పెద్దదై ఉండాలి. బి కంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ ఎక్కువ ఉండాలి, అయితే ఈక్వల్ అయినా పర్లేదు. Now we move on to similar sets. Two non-empty sets are said to be similar if there exists bijection between them. Bijection అనేది ఉన్నట్లయితే వాటిని సిమిలర్ సెట్స్ అంటాం. సెట్ ఆఫ్ ఓవెల్స్ అండ్ సెట్ ఆఫ్ పాండవర్స్ ఆర్ సిమిలర్. ఇందుకు రెండు కూడా సెట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క కార్డినాలిటీ ఈక్వల్ కదా, సో రెండు కూడా సిమిలర్ సెట్స్ అవుతున్నాయి అన్నమాట. Finite set. A non-empty set is said to be finite if it is similar to Sn, segment of natural numbers, for some n belongs to n. Then n is ఇక్కడ n అనేది కార్డినాలిటీ ఆఫ్ సెట్ అవుతుంది, ఆ ఫైనైట్ సెట్ యొక్క కార్డినాలిటీ అవుతుంది n అనేది. సో a is similar to Sn. సో we say that కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది మనకి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నోట్, ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్సో టేకెన్ యాజ్ ఫైనైట్ సెట్. ఎంప్టీ సెట్ కూడా మనం ఫైనైట్ సెట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఎంప్టీ సెట్ యొక్క కార్డినాలిటీ అనేది మనకి 0 అవుతుంది. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ finite set is finite. Infinite set చూద్దాం. A non-empty set which is similar to a non-empty set which is not similar to Sn for any n belongs to n is defined as infinite set. అది Sn కి సెగ్మెంట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి సిమిలర్ అవ్వడం లేదు ఇక్కడ. అలాంటి సెట్స్ని మనం ఇన్ఫినైట్ సెట్స్ కింద తీసుకుందాం. సపోజ్ n తీసుకుందాం, పవర్ సెట్ ఆఫ్ n క్రాస్ n క్రాస్ pn, ఇవన్నీ కూడా ఇన్ఫినైట్ సెట్స్ అవుతున్నాయి అన్నమాట. నోట్, ద వర్డ్స్ ఈక్విపొటెన్షియల్, ఈక్విన్యూమరస్, ఈక్వలెంట్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ సిమిలర్ సెట్స్. సిమిలర్ అనే బదులు ఈ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. ఫస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ రీఅనాలిసిస్, క్యాంటర్స్ థియరం. If every possible maps from A to B fails to be onto అయితే ఏమవుతుంది మనకి అంటే అర్థం ఏంటి, B has more potential than A అనమాట. Bకి more potential than A. సిమిలర్గా ఇదే విధంగా మనం ఎవ్రీ పాసిబుల్ మ్యాప్ ఫ్రమ్ A to B fails to be 1 అయితే ఏమవుతుంది మనకి, A has more potential than B. Note, if A and B are two non-empty sets such that if every possible maps from A to B fails to be onto, we say that B has more potential than A. That is, cardinality of A is less than cardinality of B. This is known as Cantor's theorem. Cantor's theorem. Let A be a non-empty set, then no map from A to power set of A can be onto అవుదన్నమాట. ఎందుకంటే పవర్ సెట్ ఆఫ్ ఏకి హ్యాస్ మోర్ పొటెన్షియల్. లెట్స్ పొటెన్షియల్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ పొటెన్షియల్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. చూద్దాం ఇది ఎలా. సో పవర్స్ ఎఫ్ ఏ టు పవర్ సెట్ ఆఫ్ ఏకి మనం ఫంక్షన్ తీసుకున్నాం. ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు, క్యాంటర్స్ థియరం బట్టి మనం ఎఫ్ అనేది ఆన్ టు కాదని ప్రూవ్ చేసాం. ఆన్ టు కాదని చెప్తుంది క్యాంటర్స్ థియరం. దాని అర్థం ఏంటి, కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ కార్డినాలిటీ ఆఫ్ పవర్ సెట్ ఏ. దీన్ని మనం న్యాచురల్ నెంబర్కి అప్లై చేద్దాం. దాని అర్థం ఏంటి, న్యాచురల్ నెంబర్ cardinality of natural numbers అనేవి is less than cardinality of power set of n. So Cantor says my infinity is greater than your infinity. Is Cantor's infinity here is power set of n is greater than natural numbers, cardinality of natural numbers.